నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. ఇట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. చాలామంది నోటిఫికేషన్స్ వస్తలేవు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు చెప్తున్నారన్నా, కానీ వ్యూస్ రావట్లేదు, నోటిఫికేషన్స్ రావట్లేదు ఎందుకు అని అంటున్నారు. ఎందుకు అంటే మీకు తెలుసు మన ఛానల్ పైన పడుతున్నటువంటి స్ట్రైక్స్ గురించి, అట్ సేమ్ టైం రిపోర్ట్స్ గురించి. ఆ రిపోర్ట్స్ నుంచి బయటకు వచ్చి మనం ఇంత వర్క్ చేస్తున్నాము. ఇది జనాల లోపలికి వెళ్ళాలంటే మీ ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉండాలి, మీ సబ్స్క్రిప్షన్స్ పెరగాలి, అట్ సేమ్ టైం లైక్స్కి రావాలి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేస్తూ ఉంటే యూట్యూబ్ కొంతమేర దీన్ని జనాలకి పంపే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు మీరు కూడా ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయరు. మన దేశంలోని పర్యావరణం గురించి విదేశాలకు ఎందుకు బెంగ అనే ప్రశ్న మనం వేసుకుంటే అసలైన వాస్తవాలు ఏంటనే విషయం మనకు గుర్తుకొస్తుంది, తెలుస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల ప్రాధాన్యత ఏంటిది? రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాచీన పర్వత శ్రేణుల గురించి కొత్త విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. యూపీఏ హయాంలో ఆరావళి పర్వతాలు ఎందుకు ధ్వంసమైనాయి? నర్మదా బచావో, జంగిల్ బచావో, రోకో తెహ్రీ, సేవ్ ఆరావళి ఇట్లాంటి నినాదాలు చాలా ఆకర్షిస్తాయి, ఆవేశానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ఈ నినాదాలు మన దేశంలో దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. పర్యావరణవేత్తలుగా చెలామణి అయ్యే కొంతమంది విదేశీ ఎన్జిఓల నిధులతో మన దేశంలో ప్రకృతి సంపదను కాపాడే సామాజికవేత్తలుగా, పర్యావరణ ప్రేమికులుగా పేరు తెచ్చుకున్నారు. దానిలో కొందరు నిజంగానే కూడా ఉన్నారు. వీరి వాదనలు వింటే నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం లోతుల్లోకి పోయి చూస్తే ఇదంతా అభివృద్ధిని ఇంకో వైపు నుంచి అడ్డుకోవడం అని మనకు అర్థమవుతుంది. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చేసే ఎన్జిఓలకు ఏటా 100 కోట్ల రూపాయలు విదేశాల నుంచి వస్తూ ఉన్నాయి. మన దేశంలోని పర్యావరణం గురించి విదేశాలకు ఎందుకు బెంగ అనే ప్రశ్న మనం వేసుకుంటే అసలైన వాస్తవాలు ఏంటనే విషయం మనకు గుర్తుకొస్తుంది, తెలుస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల ప్రాధాన్యత ఏంటిది? ఎందుకింత రచ్చ జరుగుతుంది ఈరోజు? కొంచెం మనం వెనక్కు పోయి చూద్దాం. పశ్చిమ భారతంలోని గుజరాత్లోని ఖేడ్ బ్రహ్మ నుంచి మొదలై రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. సుమారు 80% పర్వతాలు రాజస్థాన్లోనే ఉన్నాయి. ఈ శ్రేణుల్లో అతి ఎత్తైన గురుశిఖర్ పర్వతం మౌంట్ అబూలో ఉన్నది. అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు, ప్రసిద్ధ కోటలు, దేవాలయ సంపదతో చరిత్ర, సంస్కృతికి ఆరావళి పర్వతాలు కేంద్రంగా ఉన్నాయి. 1975 నుంచి ఖనిజాల తవ్వకం, అటవీ నిర్మూలన, మితిమీరిన స్థిరాస్తి వ్యాపార కారణంగా ఆరావళి పర్వతాలు క్షీణించిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా 2005 నుంచి 2012 మధ్య 7 ఏళ్ల కాలంలో యూపీఏ ప్రభుత్వం, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన మైనింగ్ అనుమతులు ఇవ్వడంతో ప్రాచీన ఆరావళికి మొత్తంగానే ముప్పు ఏర్పడ్డది. 2059 నాటికి 22% ఆరావళి పర్వతాలు కనుమరుగవుతాయనే నివేదికలు రావడంతో కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 90% పర్వత శ్రేణులను రక్షించే ప్రణాళికను రూపొందించింది. దీన్ని కొంతమంది పర్యావరణవేత్తలు, జీవావరణ కార్యకర్తలు అడ్డుకుంటా ఉన్నారు. సేవ్ ఆరావళి పేరిట జరిగిన తతంగం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాచీన పర్వత శ్రేణుల గురించి కొత్త విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సుప్రీం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను కూడా పరిశీలిస్తే ఆరావళి పర్వతాల మీద మరింత స్పష్టత మనకొస్తుంది. ఉత్తర భారతానికి జీవావరణ కవచంగా ఉన్న ప్రపంచ ప్రాచీన పర్వత శ్రేణుల గొడవ సుప్రీం దాకా పోయింది. ఆరావళి పర్వత శ్రేణుల దిగువన కొంత భాగంలో ఖనిజ తవ్వకాలకు కేంద్రం అనుమతులు ఇచ్చుడుతోటి వివాదం మొదలైంది. నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. యూపీఏ హయాంలో ఖనిజ తవ్వకాలకు అడ్డుగోలు అనుమతులు ఇవ్వడంతో మొదలైంది. నిజానికి 2002 నుంచి అక్రమ మైనింగ్ లోపాయకారంగా సాగుతూనే ఉన్నది. దీన్ని ఆపేందుకు కేంద్రం కొత్త ప్రణాళికను ఇప్పుడు రచించింది. 90% పర్వత శ్రేణులకు హాని కలగకుండా దిగువ ప్రాంతంలో ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం. దీంతో ఎన్జిఓలు, పర్యావరణవేత్తలు, జీవావరణ కార్యకర్తలు సేవ్ ఆరావళి అనే పేరు మీద ఉద్యమం మొదలుపెట్టారు ఇంటర్నెట్లో. ఆరావళి పర్వతాల మీద సుప్రీంకోర్టు తాజా తీర్పు తర్వాత దేశంలోని అన్ని ఇంగ్లీష్ పత్రికలు, ప్రాంతీయ పత్రికలను ఒకసారి మీరు చూడండి. కేంద్రం వివరణ, సుప్రీంకోర్టు, పర్యావరణ హితంపై మాత్రమే వార్తా కథనాలు లభించినాయి. అంతే తప్ప 2005 నుంచి 2012 మధ్య యూపీఏ హయాంలో ఆరావళి పర్వతాలు ఎందుకు ధ్వంసమైనాయి ఈ కథనాలు ఎవరు చెప్పరు. 2018 కాగ్ నివేదిక ఆరావళి మైనింగ్ మీద చేసిన వ్యాఖ్యలను అసలు ప్రస్తావించాయి.
అప్పుడు లేని పర్యావరణ ఆందోళన ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే ఇందులో చాలా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. 2002-2012 మధ్య 7 ఏళ్ల కాలంలో సుమారు 22 మైనింగ్ లీజులను నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరావళి ఖనిజ తవ్వకాల మీద 2010లో సుప్రీం ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యథేచ్ఛగా ఖనిజాల తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీని ఫలితంగా ఏం జరిగింది? 16.22 లక్షల టన్నుల ఖనిజ సంపద అన్యక్రాంతమైంది. 31 కొండలు అదృశ్యమైపోయినాయి. రాజస్థాన్ పరిధిలోని 15-20% ఆరావళి పర్వత శ్రేణులు కనిపించకుండా పోయినాయి. సుమారు 3000 అక్రమ స్థలాలు వెలిసినాయి అక్కడ. ఈ అక్రమాలను ప్రశ్నించిన గనుల శాఖ సాధికారిక కమిటీ అక్రమ మైనింగ్ వ్యాపారులు 2015లో భౌతిక దాడులకు దిగిన వాళ్ళ మీద దాదాపుగా 25% పర్వతాలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. సంపూర్ణ నిషేధం అనేది మాఫియాకు అనధికారిక అనుమతులు ఇవ్వడం లాంటిది. ఈ కారణంగానే యూపీఏ హయాంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. దీన్ని నియంత్రించడానికి కొత్త పంథా అవసరమని కేంద్రం భావించింది. ప్రాచీన ఆరావళి పర్వత శ్రేణులను సంరక్షిస్తూనే మాఫియాను అరికట్టే ఉపాయాన్ని కనుగొన్నది. ఇక్కడనే చిక్కొచ్చిపడ్డదలకు. యూపీఏ హయాంలో లేని పర్యావరణ పరిరక్షణ, జీవవర్ణ సమతుల్యం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఒకవైపు కేంద్రం మీద, ఇంకో సైడు సర్వోన్నత న్యాయస్థానం మీద బురద జల్లుడు మొదలైంది. ఇప్పుడు కేంద్రం వాదన ఏంటిది? సుప్రీం తీర్పు ఏం చెప్పింది? ఈ రెండు సందేహాలు కూడా ఒక్కసారి మనం నివృత్తి చేసుకుందాం. సోకాల్ పర్యావరణవేత్తల అసలు రంగు ఏంటిది అనేది బయటపడుతుంది. అప్పుడు ఆరావళి పర్వత శ్రేణుల్లో కేంద్రం అడ్డగోలు అనుమతులు ఇస్తుందనే వాదన తప్పని కేంద్ర గనుల శాఖ అంటున్నది. 90% పర్వత ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుతూ 0.19% అటవీ భూమిలో మైనింగ్ నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. పర్వత సానువులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటున్నదని వాదిస్తూ ఉన్నది. వివాదం ఎక్కడ మొదలైంది అసలు? అదొకసారి చూద్దాం. ఏదైనా పర్వతం, కొండకు శాస్త్రీయ నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాస్త్రీయ నిర్వచనం తీవ్ర దుమారానికి కారణమైంది. భూమి ఉపరితలం నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటినే కొండలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో కొంతమంది వివాదం చేయడం మొదలుపెట్టారు. 100 మీటర్ల ఎత్తు కంటే తక్కువ ఉన్న వాటిని పర్వతాలను గుర్తించరని, 100 మీటర్ల తక్కువ ఎత్తున్న పర్వతాలకు పర్యావరణ చట్టాల నుంచి రక్షణ లభించదని వాదన లేవదీశారు. నిజానికి 100 మీటర్ల ఎత్తు నిర్వచనం కేంద్రం కొత్తగా సృష్టించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన ప్రామాణికతనే కేంద్రం సుప్రీంకోర్టులో వెల్లడించింది. ఈ 100 మీటర్ల వాదనను పూర్తిగా చెప్పకుండా అసలు విషయాన్ని దాచేస్తూ ఉన్నాయి పర్యావరణ సంస్థలు. 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలని కేంద్రం నిర్వచించింది. ఈ మొత్తం వివాదానికి మూల కేంద్రం పీపుల్ ఫర్ ఆరావళిస్ అనే సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే సేవ్ ఆరావళిస్ అనే కల్పిత ఉద్యమం మొదలైంది. దీని వెనుక ఉన్నది ఎవరు? ఈ వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన దేశంలో కూరగాయల పంటలను కార్పొరేటైజ్ చేసిన బిగ్ బాస్కెట్ వంటి కంపెనీల నిర్వాహకులు ఈ సేవ్ ఆరావళి వెనుక ఉన్నారని తెలిస్తే ముక్కున ఎవడన్నా కూడా వేలేసుకుంటారు. పీపుల్ ఫర్ ఆరావళిస్ నిర్వాహకుల్లో ఒకరు నీలం అహ్లూవాలియా. ఈమె బిగ్ బాస్కెట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అలాంటి శాఖలో వైస్ ప్రెసిడెంట్. ఇంకొకళ్ళు విక్రాంత్ తోంగర్, సోషల్ యాక్షన్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ సేఫ్ SAFE అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు. ఈ సంస్థకు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వస్తూ ఉంటాయి. మొత్తంగా మన దేశంలో పర్యావరణ విధ్వంసం, జీవవర్ణం పేరు మీద జరిగే ఉద్యమాలు, హ్యాష్ట్యాగ్స్ ప్రచారాల వెనుక అంతర్జాతీయ సంస్థల ప్రయోజనాలు ఉన్నాయి. చూసిరు కదా ఎంత విచిత్రంగా ఉంటుంది, ఎంత విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ దేశంలో మిలిటరీ వాళ్ళ కోసం ఏదైనా కావాలి అని చెప్పేసి ఒక అడవులు కొన్ని ఎకరాలు తీసేస్తున్నాం, దీనికి సంబంధించి కొన్నటువంటి వన్యప్రాణుల కోసం బయట వేరే దగ్గర మేము ప్లేస్ చూస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పంగానే మన వాళ్ళు ఏమంటారంటే మిలిటరీ వాళ్ళకి అవసరమా? అరే మిలిటరీ వాళ్ళకి అవసరం రా నాయన. మిలిటరీ వాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు? మిలిటరీ వాళ్ళు బార్డర్లో పనిచేయరు, వాళ్ళకి ప్రాక్టీస్ అవసరం లేదు. వాళ్ళ ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఒక గ్రౌండ్ తీసుకుందాం అనుకున్నారు. ఆ గ్రౌండ్ వాళ్ళకి ఇవ్వద్దు అని మన వాళ్ళు అంటారు. జంతువులకే ఉండాలి అంటారు, పర్యావరణం బాగుండాలి అంటారు. ఎంత బాగా పర్యావరణం ఉన్నా, ఎంత మంచి జంతువులు ఉన్నా, మిలిటరీ బార్డర్లో మిలిటరీ వాళ్ళు లేకపోతే ఎంతమంది శత్రువులు ఉన్నారు మనకు? లోపలికి వచ్చి ఏం చేస్తారు? ఒకప్పుడు పోని మన స్వతంత్రం రాకముందే చూసుకుందాం, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పోతే అప్పుడు పర్యావరణం చాలా అద్భుతంగా ఉండే. కానీ ఈ దేశం వేరే వాళ్ళ చేతులు ఉండే. అప్పుడు ఎట్లుంటుండే మన బతుకులు? ఆలోచించుర్రు, కొంచెం ఉపయోగించుర్రు బ్రెయిన్ను. దీనిపైన మీ కామెంట్లను కూడా తెలియజేయండి. మీకు చెప్పిన కదా స్టార్టింగ్లో, మీరు ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కామెంట్లల్లా, లైక్లల్లా, షేర్లల్లా, సబ్స్క్రైబ్లల్లా, అప్పుడే మన వీడియో ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి చేరుతుంది, వాస్తవాలు ఏందనే విషయం తెలుస్తుంది. లేకపోతే మీరు నేను ఇద్దరమే చూసుకోవాలి ఇంత వీడియో చేసి. జై హింద్, మేరా భారత్ మహాన్.